రోజుకు కనీసం 10 గంటల పాటు చదువుతూ 12 ఏళ్ళు చదివితే ఘనపాఠ్యం. అబ్బా. సంస్కృత భాష అన్న వెంటనే ఇదేదో బ్రాహ్మణుల భాష, అగ్రవర్ణాలకు చెందినటువంటి భాష. వేదం రాసుకున్నది చదవకూడదని నిషేధం. అవునా? భగవంతుడికి పేరు లేదు. అందుకే భారత రాజ్యాంగంలో ధర్మం అనే పదం లేకుండా రాశారు. మన దౌర్భాగ్యం ఏమంటే ఇంత అద్భుతమైనటువంటి విద్యకి ఆదరణ లేకపోవడం. మన జీవికకు పనికిరాని విద్య అది ఎంత మహావిద్య అయితే అంటే బ్రాహ్మణుడు పాము రెండుగా ఎదురొస్తే బ్రాహ్మణుడిని చంపమన్నాడు వాడు. అవునండి. అంతే. నేను హిందువునని చెప్పుకునేదానికి సిగ్గుపడేవాళ్ళం. హిందువులు 100 కోట్ల మంది ఉన్నారండి, అంతకంటే ఎక్కువే ఉన్నారు. కానీ హిందూ దేశం మాత్రం ఒకటి కూడా లేదు. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి ముస్లింలందరూ బాగుండాలి,